నమస్తే, నా పేరు మాధురి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తలు ముందుగా ముఖ్యాంశాలు. రెవెన్యూ అసోసియేషన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్. పన్నెండవ తేదీన సింహాద్రి అప్పన్న స్వామికి రెండో విడత చందన సమర్పణకు ఆలయ వర్గాలు సన్నాహాలు. సింధూర్ ఆపరేషన్ విజయవంతం చేసిన భారత్ సైన్యాన్ని అభినందించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. ఆయుష్మాన్ ఆరోగ్య కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించాలని అసోసియేషన్ నేతలు డిమాండ్. వార్తల్లో ముందుగా విశాఖ జిల్లా రెవెన్యూ అసోసియేషన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంపును గురువారం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో అసోసియేషన్ మెంబర్స్, వాలంటీర్స్ స్వచ్ఛందంగా పాల్గొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి బిహెచ్ భవానీ శంకర్ విచ్చేశారు. కలెక్టర్ తన ఉపన్యాసంలో యువతీ యువకులను రక్తదానానికి ముందుకు రావాలని, రక్తదానం అంటే ప్రాణదానమని, ముఖ్యంగా వేసవిలో రక్త నిల్వలు తగ్గటం వలన రోగులు చాలా ఇబ్బంది పడతారు, మన బాధ్యతగా మనవంతు సహాయం మనం చేయాలి అని పిలుపునిచ్చారు. అమ్మ బ్యాగ్ మార్చింది. తమ్ముడు లీటర్కి పర్లేదు, ఎక్కువ ఉంది. ఆయుష్మాన్ ఆరోగ్య కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించాలని అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో ఎన్హెచ్సిఎం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల పెండింగ్ ప్రోత్సాహాలను జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు ఎంఎస్ఎన్ ప్రజ్ఞ, కార్యదర్శి గంట సుధా, హెల్త్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. అది మోర్ దెన్ 4 lakhs కరెక్ట్గా ఉన్నాయి.
అందరికీ నమస్కారం అండి. నా పేరు విశాలాక్షి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాము. మేము ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కింద అంటే NHM నేషనల్ హెల్త్ మిషన్ కింద మేము రిక్రూట్ అయ్యాము. మమ్మల్ని రిక్రూట్ చేసుకున్నది అయితే 2019లో రిక్రూట్ చేసుకున్నారండి. 6 years నుంచి మేము వర్క్ చేస్తున్నాము. మేము ఒక్కసారి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వెల్నెస్ సెంటర్స్లో మేము రిక్రూట్ అయిన తర్వాత మేము ఎన్నో సర్వీసెస్ ఇస్తున్నామండి. లైక్ ఓపీ చూడడం, జీరియాట్రిక్ పేషెంట్ అంటే ముసలి వాళ్ళ దగ్గర నుంచి అందరికీ చూస్తామండి. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చూస్తాము. అంటే ఫస్ట్ ఓపీ సర్వీసెస్ ఇస్తున్నాం మేము. NCD నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే బీపీలు, షుగర్లు చూస్తాము. ప్రెగ్నెన్సీ వాళ్ళకి చూస్తున్నాము. జనరల్ కండిషన్స్ అన్నీ చూస్తున్నాము. మేము ఎన్నో సర్వీసెస్ ఇస్తున్నామండి. అలాగే ఆఫ్టర్నూన్ నుండి ఫీల్డ్ విజిట్స్ కూడా చూస్తున్నాము. ఇలా మేము ఎన్నో సర్వీసెస్ ఇస్తున్నాము. అయినప్పటికీ 6 years నుంచి మేము వర్క్ చేస్తున్నా కానీ ఇంతవరకు ₹1 కూడా ఇంక్రిమెంట్ లేదండి. అంటే మేము ఇన్ని ఇయర్స్ వర్క్ చేసినా సరే, ఇన్ని సర్వీసెస్ ఇచ్చినా సరే ఏ ఎంప్లాయీ కూడా ఇంతవరకు అలా వర్క్ చేయరండి. సో మేము 6 years నుంచి వర్క్ చేస్తున్నా దానికి ఇంక్రిమెంట్ లేదు. అలాగే PF అనేది మాకు కట్ అయ్యేది. లాస్ట్ ఏప్రిల్ నుండి ఆ PF కూడా మానేశారు. ఇంకా చెప్పాలి అంటే మాకు ఇన్సెంటివ్స్ 9 months నుంచి ఇంకా పెండింగ్ ఇన్సెంటివ్స్ ఉండిపోయినాయి అండి. అవి కూడా క్లియర్ చేయలేదు. అలాగే NHM ఉద్యోగులకి అందరికీ కూడా 23% హైక్ ఇచ్చారండి. అందులో మేము అంటే ఆ 23% హైక్ కూడా మాకు ఇవ్వలేదు. సో ఇవన్నీ కన్సిడర్ చేసి అంటే ఎలా అయితే మాకు ఇలా అన్యాయం జరిగిందో దాన్ని గుర్తించి కొంచెం మాకు ఇవన్నీ కూడా నెరవేరుస్తారని మేము కోరుతున్నాం. విశాఖ దాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు అల్లూరి విద్యాని కేంద్రం ఆధ్వర్యంలో జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన్యం ధీరుడు, కథానాయకుడు సత్యనారాయణ రాజు, జబర్దస్త్ అప్పారావు తదితరులు పాల్గొని కనబర్చిన కళాకారులకు పురస్కారాలు అందజేసి బహుమతులు ప్రదానం చేశారు. నమస్కారం. జై భారత్ మాతాకి జై. ఈ రోజున భారతదేశం సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉండి దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం జరుగుతున్న దశలో అల్లూరి సీతారామరాజు మన్యం ధీరుడు 101వ వర్ధంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక విభాగం వారు మంచి కార్యక్రమాన్ని, సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనుకోని అతిథిగా వచ్చాను. ఈరోజు ముఖ్య అతిథులు నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బాలమోహన్ దాస్ గారు, అలాగే అల్లూరి సీతారామరాజు పాత్రధారిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఈరోజు అమెజాన్లో స్క్రీనింగ్ అవుతుంది. మన్యం ధీరుడు చిత్ర కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత ఆర్వి సత్యనారాయణ గారు, అశ్విని పిల్లకి అధినేత వారు ముఖ్య అతిథిగా వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక విభాగం వారు చేస్తున్న కార్యక్రమం అయినప్పుడు కూడా మన్యం ధీరుడుగా ఎంతో పోరాటం చేసి మన్యంలో ఉన్నటువంటి వారందరినీ అక్షరాస్యత గురించి కానీ మరి తెలివితేటలు నేర్పడం మరింత మందికి కార్యాన్ని చేశారు. కాబట్టి ఈరోజు వారి సరస్సును కూడా నేను పట్టుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. మీడియా కవరేజ్ కోసం వచ్చినప్పుడు RTV వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. జై భారత్ మాతాకి జై. విశాఖ సిరిపురం జంక్షన్ లో కరాచీ వాళ్ళ డిపార్ట్మెంటల్ స్టోర్ పేరును ఇటీవల తొలగించినప్పటికీ మళ్లీ యథాతథంగా అదే పేరును కొనసాగించడానికి ఎలాంటి అవరోధం లేదని బీజేపీ నగర శాఖ
క్లీన్ చీట్ ఇచ్చేసింది. కరాచీ వాళ్ళ డిపార్ట్మెంట్లో స్టోర్స్ వద్దకు వెళ్లి కరాచీ వాళ్ళ అనే పేరు కనిపించకుండా అతికించిన షీట్లను స్వయంగా బీజేపీ నగర అధ్యక్షుడు పరశురాం రాజుతో తొలగించారు. స్వతంత్రానికి పూర్వం కరాచీ మన దేశంలో భాగమేనని సమర్థించుకున్నారు. ఇటీవల కొందరు కరాచీ పేరు తొలగించాలంటూ సదరు యాజమాన్యంపై చేసిన ఒత్తిళ్లకు బీజేపీ ఆర్ఎస్ఎస్ లకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. నరసీపట్నంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో పట్టణ వాసులతో కలిసి బుధవారం మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయ్యన్న మాట్లాడారు. కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకుల ప్రాణాలు తీయడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు భారత ప్రజలు ఎప్పుడూ భయపడరని పేర్కొన్నారు. దేశ భద్రతకు సైన్యం చేపట్టే అన్ని చర్యలకు రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా మద్దతుగా నిలుస్తారని పేర్కొన్నారు. సైన్యానికి మద్దతుగా ప్రతిజ్ఞ చేశారు. తెదేపా కౌన్సిలర్లు చింతకాయల పద్మావతి, దనిమిరెడ్డి మధు, డబ్బీరు శ్రీకాంత్ పాల్గొన్నారు. ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు సడన్ గా మీదన పడి తుపాకులతో కాల్చిపారేశారు. సుమారు 26 మంది చనిపోయారు. ఎందుకు చంపారో ఎవరికీ తెలియదు. ఎందుకు చంపారో అది ఇప్పటికీ తెలియదు ఎవరికి. అబ్బాయి సరదాగా భార్య భర్తలు వెళ్ళి పిల్లలతో వెళ్ళి సరదాగా వెళ్తే వాళ్ళందరి మీద దారుణంగా కాల్పులు జరిపారు. దాన్ని భారతదేశం అంతా మన అందరం కూడా భారతదేశంలో అన్ని పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ లేదు, అన్ని పార్టీల వారు కూడా దీన్ని ఖండించాం. ఈ తప్పు చాలా దుర్మార్గం అని. అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇది దుర్మార్గం. కారణం ఏదైనా ఉంటే అది వేరు. ఏ కారణం లేకుండా ఆడవాళ్ళుగా సరదాగా మగవాళ్ళు వెళ్తే దారుణం చంపారు. కాబట్టి దీని మీద ప్రతీకారం అంటే బుద్ధి చెప్పాలా అటువంటి దుర్మార్గులు అని చెప్పి మరి పెద్దలు నిర్ణయం తీసుకున్నారు ఆల్ పార్టీస్. అయినా సరే పాకిస్తాన్ కూడా మేము కూడా యుద్ధానికి రెడీగా అంటున్నారు. మన దేశం కూడా యుద్ధానికి రెడీగా ఉన్నాం. బహుశా ఏపీలో యుద్ధం జరగవచ్చు. అప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఆ యుద్ధానికి ఒకసారి అటువంటి దుర్మార్గులకి నా సొంత అభిప్రాయం ఏంటే నేను మొన్న చెప్పాను, నన్ను అడిగారు మీ అభిప్రాయం ఏంటని. అటువంటి దుర్మార్గులు వదలకూడదు, ప్రతీకారం తీసుకోవాల్సిందే. అన్యాయంగా చంపారు 26 మందిని అని నా ఉద్దేశం కూడా చెప్పాను నేను. అదే రాత్రి కొన్ని కవింపు చర్యలు జరిగాయి. బహుశా యుద్ధం కూడా రావాలా. ఒకసారి ఆ దుర్మార్గులందరూ తుడిచిపెట్టాలి. ఒకసారి భారతదేశంపై కన్నులెత్తి చూస్తే మిమ్మల్ని పాతేస్తామని చెప్పి ఒక సంకేతం మనం ఇవ్వాల్సిన అవసరం. వైశాఖ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీ సింహాద్రి అప్పన్న స్వామికి 2వ విడత చందన సమర్పణకు ఆలయ వర్గాలు సన్నాహాలు ప్రారంభించాయి. ఈ మేరకు బుధవారం ఆలయ బేడ మండపంలో చందనం, చెక్కల అరగదీతకు సిబ్బంది శ్రీకారం చుట్టారు. తొలి రోజు 42 కిలోల శ్రీగంధం సేకరించినట్లు ఆలయ ఏఈఓ ఆనంద్ కుమార్ తెలిపారు. అరగదీసి సేకరించిన 3 మనుగుల సుమారు 125 కిలోల శ్రీగంధంలో సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి వైశాఖ పౌర్ణమి రోజున స్వామికి 2వ విడతగా సమర్పించారు.
నరసీపట్నం అయ్యప్ప స్వామి దేవాలయంలో భక్తుల సహకారంతో అయ్యప్ప స్వామి దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. విగ్రహాల పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా గురువారం స్పీకర్ దంపతులు ఆలయంలో విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో అన్న సమరాధన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అంచేత అమ్మవారి విగ్రహాన్ని అయ్యప్ప స్వామి విగ్రహాన్ని మార్చాలని చెప్పి నిర్ణయం తీసుకొని మళ్ళీ మేము ఆ కార్యక్రమం చేపట్టాం. మరి వేళ ఎందుకు చెప్తానంటే ఈ మాట గుర్తు చేస్తాను. మన అదృష్టం 40 సంవత్సరాల క్రితం ఇదే గురువు గారి చేతుల మీద ప్రతిష్టాపన జరిగింది. మళ్ళీ 40 సంవత్సరాల ముందు తర్వాత మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ సేమ్ అదే గురువు గారు వచ్చి ఇవాళ ప్రతిష్టాపన చేసేటువంటి అవకాశం మళ్ళీ రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి మా కుటుంబం తరపున విగ్రహాలు ఇచ్చాను నేను, కానీ మిగతా కార్యక్రమం అంతా కూడా భక్తుల సహకారమే. చాలామంది ముందుకు వచ్చి మేము కూడా సహకరిస్తామని చెప్పి అందరూ ముందుకు వచ్చి అన్నదానం కూడా పెట్టాం. ఇవాళ ఒక 5,000 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేసాం. అందరూ కూడా అన్నదానంలో తినడం, కొంతమందికి ఇబ్బంది పడతారేమో, ఇబ్బంది ఏమి, ప్రసాదం అది అయ్యప్ప స్వామి ప్రసాదం. అంటే అందరూ వచ్చి ఎంతో కొంత ప్రసాదం తిని ఈ కార్యక్రమాన్ని పరిపూర్తిగా ముగించే కార్యక్రమాలు పాల్గొనాలని చెప్పి ఆలోచిస్తూ, అలాగే గురువు గారు ఈ వయసులో కూడా ప్రత్యేకంగా వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ టీం అంతా వచ్చారు, ఆ బృందం అంతా వచ్చి 3 రోజులు కూడా నిష్ఠగా బ్రహ్మాండంగా అందరికీ సంతృప్తికరంగా ఈ కార్యక్రమం చేసినందుకు గురువు గారికి వారి బృందానికి మనందరి తరఫున కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి గుడి ఇంక మేము మాకు వయసు అయిపోయింది, అంటే కుర్రవాళ్ళు బయలుదేరాలి. ఇంకా మాకు 65 సంవత్సరాలు వచ్చింది. ఎన్నాళ్ళు ఉంటాం మేము, ఎన్నాళ్ళు చేయవలసిందని చేసాం. దుర్గమ్మ గుడి కానీ, అయ్యప్ప గుడి కానీ, మరిడమ్మ గుడి కానీ అన్నీ మనం చేసాం. ఇంకా మాకు ఓపిక కూడా నశిస్తుంది, రోజు రోజుకి ఓపిక పోతుంది. అంటే మీ కుర్రవాళ్ళు కూడా బయలుదేరాలి. ఇంకా మా టీం అప్పుడు ఎలా చేసాము, కుర్రవాళ్ళు బయలుదేరాం, టీం ఏర్పాటు చేసుకొని మా తర్వాత మీరు. తమిళనాడు రాష్ట్రం శ్రీరంగ క్షేత్రానికి చెందిన వరాహ మహాదేవ్ జియర్ స్వామి తన భక్త బృందంతో కలిసి సింహాచలం సింహాద్రి నాథుడిని దర్శించుకున్నారు. ఆలయ స్థానికాచార్యులు టిటి రాజగోపాల్, ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు ఆయనకు ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. బేడ మండపం ప్రదక్షిణం చేసి అంతర్యాలయంలో స్వామిని దర్శించుకున్నారు. అనంతరం పండితులు వేద మంత్రాలతో జియర్ స్వామిని ఆశీర్వదించారు. అర్చకులు స్వామివారి ప్రసాదం శేష వస్త్రాలు అందజేశారు. అనకాపల్లి జిల్లా సభవరం మండల కేంద్రంలోని శివాలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఎంతో భక్తి పారవశ్యంతో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా సహస్ర కుంకుమార్చన, పాలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. कोटि भाषण भाव अग्निकोटि वैकुल्य भाव ईशानादित्य भाव धनधान भाव अनिमान भाव महिमान भाव प्राप्ति भाव इन भाव स्थानस्थान भाव निषेवान भाव कालदात्म्य भाव ग्रामत्य भाव कालज्ञ भाव कालवाता भाव सलावाग्य भाव कालदय भाव कालविग्रह भाव कीर्ति वैभवस्थान भाव कीर्तान्य भाव सुकीर्ति भाव ईशवान
అంటే మీ ద్వారా అందరికీ చెప్తున్నాను, అందుకే ఏం కాదు, ఏమనుకోకండి. कमलादेवी संपूज्याग्रभावं जनार्दनस्फूर्तिदायभावं वन्दिताग्रभावं वरवर्णिन्येर्भावं मारुकाकारवर्णिन्येर्भावं सत्कीर्तिगुणसुन्दरभावं वैश्वर्यगुणशिल्पभावं तत्त्वाचरणभावं तपपराभावं करुणादित्यपाटलाभावं तन्त्राचारायनभावं तन्त्रमात्रायनभावं तपोलोकनाथयनभावं तन्त्रस्थानभावं तन्त्रघातयनभावं तन्त्रवादयनभावं सर्वसंतोषयनभावं शब्दवादनायनभावं सकलेच्छदायनभावं समानायनभावं सामवेदीयनभावं समाधानभावं सकलज्ञानभावं सरकामहेध्येयायनभावं सर्वशास्त्रार्थगोचरायनभावं शदायनभावं सुरुचिनायनभावं सात्विकायनभावं शान्तारूपिणभावं सर्ववेदान्तरयनभावं समयायनभावं समदोषयनभावं सहस्रवरवत्मन्त्रभावं सर्ववेदविद्युरूपिणभावं सर्वदोषविद्युरूपिणभावं सच्चिदानन्दरूपिणभावं सर्वविश्वम्भराभावं सर्वज्ञानशास्त्रभावं सर्वविद्यादितत्त्वभावं विद्याहीनभावं विद्याप्रभो विद्याभावं विमलाभावं विद्याभावं विश्वस्ताभावं विविधोज्ज्वलायनभावं विनम्रजनभारतीयभावं विश्वम्भराभावं अपाराध्यभावं विक्रमाभावं विश्वमङ्गलाभावं विनायकीयभावं वत्सलीयभावं निरन्तरभावं श्रीकन्यकापरमेश्वर्यभावं नित्यकमलताभावं सत्यमङ्गलस्वरूपिणभावं क्षेत्रपालभावं घाटीरागारुण्यभावं क्षेमकारुण्यकारुण्यभावं रुद्रलक्षणधारण्यभावं सर्वानन्दमयभावं भद्राभावं वैश्यसंस्कृतायभावं नित्यानुरूपीयभावं సింధూర్ ఆపరేషన్ విజయవంతం చేసిన భారత సైన్యాన్ని అభినందించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు బుధవారం సాయంత్రం పెందుర్తి పిఎంశ్రీ హై స్కూల్లో సింధూర్ ఆపరేషన్ విజయవంతమైన సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల హై స్కూల్ ప్రాంగణంలో భారత్ మాతాకి జై అంటూ ప్రశంసలు పలికారు. ఈ సందర్భంగా పంచకర్ల మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై కేంద్ర ప్రభుత్వానికి మరియు త్రిదళ అధిపతులకు భారత సైన్యానికి ప్రత్యేక అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. महात्मा गांधी, महात्मा गांधी, महात्मा गांधी, महात्मा गांधी, महात्मा गांधी. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 1:33 మధ్యలో దేశం గర్వించదగ్గ పరిణామం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏదైతే 2 వారాల క్రితం ఉగ్రవాదులు అమాయకులైన టూరిస్టులను పట్టున పెట్టుకున్నారో దానికి ప్రతిచర్య ఉంటుంది, ఎవరైతే బాధితుల కుటుంబాలకు ఉపశమనం ఇస్తానో ఈ దేశాన్ని కాపాడుకోవటంలో, ఈ దేశ పౌరుల జీవన విధానాన్ని కాపాడుకోవటంలో రాజీ పడను అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. దాన్ని నిలబెట్టుకుంటూ 9 ఉగ్రవాద శిబిరాల మీద, ఎంతో ఇంపార్టెంట్ కరడుగట్టిన ఉగ్రవాద శిబిరాలు 9 మీద దాడి చేసి ధ్వంసం చేసిన విధానాన్ని దేశం మొత్తం హర్షాతిరేకాలు మార్నింగ్ నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఒక పండుగలాగా భారతదేశం వర్ధిల్లాలి, వందే భారత్ అని చెప్పుకుంటూ నినాదిస్తూ చేస్తున్న కార్యక్రమాలు మనం టీవీలో చూస్తూ ఉన్నాం. మనస్ఫూర్తిగా ఎన్డీఏ కూటమి తరపున, ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున, పెందుర్తి ప్రజల తరపున గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ మన సైన్యానికి కానీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది
దేశం గర్వించదగ్గ చర్య. భారతదేశం జోలికి వస్తే కబడ్డార్, మేము ఊరుకునే ప్రసక్తి లేదు, ప్రతి చర్య దానికి 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది అని చెప్పే బృహత్తరమైన కార్యక్రమం. మరి ఇది ఒక మోడీ వల్లే సాధ్యం. మోడీ గారు ఎప్పుడూ కూడా పక్కనున్న దేశం ఆ తీవ్రవాదుల్ని ఎంత రెచ్చగొట్టి మన మీద వదిలినా ప్రతి చర్య తీవ్రంగా చూపిస్తూ వస్తూ ఉన్నారు. అదే మోడీ గారి సత్తా. మోడీ గారికి దేశం పట్ల ఉన్న నిబద్ధత, నిజాయితీకి నిలుటద్దు. ఈ దేశ సంరక్షణ కోసం ఏదన్నా చేస్తానన్న ఒక సంకల్ప బలంతో ముందుకెళ్తున్న మోడీ గారికి ఈ టైంలో మన అందరం కూడా మద్దతు తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి ఆపరేషన్ సింధూర్ సక్సెస్కి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, మన త్రిదళాధిపతులను కానీ, మన సైన్యాన్ని కానీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. రెండో విషయానికి వస్తే, వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెవెన్యూ అసోసియేషన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్. పన్నెండవ తేదీన సింహాద్రి అప్పన్న స్వామికి 2వ విడత చందన సమర్పణకు ఆలయ వర్గాలు సన్నాహాలు. సింధూర్ ఆపరేషన్ విజయవంతం చేసిన భారత్ సైన్యాన్ని అభినందించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. ఆయుష్మాన్ ఆరోగ్య కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించాలని అసోసియేషన్ నేతలు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.